అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో అలనాడు విజయ్ విహారం చేసిన చిత్రం జమీందార్. ఈ జమీందార్ చిత్రంలో పలుకరించితేనే ఉలికి ఉలికి పడతావు, నిన్ను ప్రేమిస్తే ఏం చేస్తావు అనే పాట గురించి సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ పాటలో నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అలనాటి అందాల తార కృష్ణకుమారి స్క్రీన్ మీద కన్నుల పండుగగా అభినయించారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ముఖ్యమైన విషయాలన్నీ కూడా రాగాలాపనలు, సాహిత్య పరిచయాలన్నీ చివరిలోనే ఉన్నాయి. ఈ పాటకు సాహిత్యాన్ని అందించిన వారు విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ పాటను రాశారు. ఆయన రాసిన ప్రతి పాట కూడా అంటే ఆ పాటకు తగినట్టుగా ఈ అభినయం చేశారు కృష్ణకుమార్ గారును నాగేశ్వరరావు గారు. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. అయితే ఈ సి నారాయణ రెడ్డి గారు రాసిన ప్రతి పాటకి కూడా ఒక నేపథ్యం ఉంటుందన్నమాట. అంటే ఆర్టిస్టులు కూడా అలాగే నటిస్తారు, అభినయిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఆయన ప్రతి పాటకు ఒక నేపథ్యం ఉంటుంది అనుకున్నాం కదా. పాఠకులకు అర్థమయ్యేలా పాట రాయడం ఒక కళ. పాఠకుడే తన స్థాయిని పెంచుకొని అర్థం చేసుకునేలా పాట రాయడం మరో కళ. సినారే పాటలు కొన్ని పలకరిస్తాయి, కొన్ని పులకరింపజేస్తాయి, కొన్ని నిద్రపుచ్చుతాయి, కొన్ని నిద్ర లేపుతాయి కూడా. ఇక సంగీత విషయానికి వస్తే ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు టి చలపతిరావు గారు అనమాట. ఆ రోజుల్లో టి చలపతిరావు గారి పాటలు ప్రతి సినిమాలోనూ ఉండేవి. ఆయన సంగీతం అంటే టి చలపతిరావు గారు అంటే ఇప్పుడు చాలామందికి తెలియకపోవచ్చు. ఈ జనరేషన్ వాళ్ళకి అంటే కొంత ముందు తరాల వాళ్ళకి బాగా తెలుసు. టి చలపతిరావు గారు ఆయన అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు. ఆయన సంగీతం ఆమని కోయలు కూస్తున్నట్టుగా ఉంటుంది. సముద్రపు గాలుల్లో సరిగమలు పలుకుతున్నట్టుగా ఉంటాయి. సంగీతం అనేది నవత, మమతకు, సమతకు సంకేతం కావాలి. రచయిత రాసిన ప్రతి పదానికి తగినట్టుగానే సంగీత దర్శకుడు స్పందించాలి. అప్పుడే ప్రేక్షకుల హృదయాల్లో రసాస్పదన కలుగుతుంది. సంగీతం అంటే ఏమిటో తెలుస్తుంది. అప్పుడు ఆ సంగీతం అనంత విశ్వంలో గిరికీలు కొడుతుందన్నమాట. ఆయన అలాంటి సంగీతాన్ని ఆయన ఇందులో చేశారు. పాటకు ప్రాణం రాగం. ఆ రాగాన్ని ఈ పాటకు చలపతిరావు గారు ఎన్నుకున్న రాగం ఏమిటంటే రసరమ్యమైన సింధు భైరవి రాగం. అందుకే ఈ పాట ఆ రోజుల్లో అంత పాపులర్ అయింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మీ మిత్రులకి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంచేత దయించి ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ పాట కూడా ఆ రోజుల్లో ఎంతో పాపులర్ చెందింది. నమస్తే, సెలవు.